ఉద్యోగులు అయితే సమస్య గురించి ఎట్లయితే మీరు కమిటీలు వేస్తా ఉన్నారో సమాన నంబర్ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాల మీద, వాళ్ళ జీతాల మీద, వాళ్ళు అనుభవిస్తున్న వేదన మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదో పొద్దుపోక ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడిగా ఇక్కడ రాలే. ఇక్కడ వీళ్ళు వచ్చింది బాధ భరించలేక, కుటుంబాన్ని పోషించలేక, ఎప్పుడు ఏమైందో ఒక ఆందోళన గుండెల్లో ఉంది కాబట్టి ఇవాళ ఈ ధర్నాకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి నేను ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్లు చూసిన నేను ఒక 2-4 పేజీలు ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఈపీఎఫ్ కానీ పిఎఫ్ కానీ తప్పకుండా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే ఇవాళ రేపు అనుకోకుండా ఏమైనా రోగం వస్తే, క్యాన్సర్ పేషెంట్ అయితేనో, కిడ్నీ పేషెంట్ అయితేనో, హార్ట్ పేషెంట్ అయితేనో లక్షల రూపాయలు వీళ్ళకు హ్యాండ్ టు మౌత్ ఉంటుంది. ఏ పూటకు ఆ పూట తప్ప. ఇంకా మీకు తెలుసో ఈ మధ్యకాలం నేను హైదరాబాద్ ఇక్కడ ఎంపీ అయిన కదా అర్థమవుతుంది. ఇవాళ మేస్త్రికి రోజుకు 1500 రూపాయల కూలి ఉంటుంది. కానీ నా పిహెచ్డి చదివినకు మాత్రం 15,000 రూపాయల నౌకరీ ఉంటుంది. మేస్త్రి కింద పారకానికి ఉంటుంది 1200 రూపాయలు. కానీ వాళ్ళ చదువుకొని వాళ్ళని కించపరుస్తలేను, వాళ్ళ శ్రమను నేను తక్కువ చేస్తలేను. కానీ ఇవాళ దానికంటే అధ్వానం అయిపోయింది. కొంతమంది పేరెంట్స్ అంటుంది ఈ మధ్య కాలంలో, వీడు చదివేయకపోతే నాతో పాటు పనికి వచ్చు, చదివేయకపోతే వీడు నాతో కూలి మేస్త్రి అవుతుండే, మంచి జీతపత్యాలతో తొందరగా పెళ్లి చేసుకొని బాగుపడుతుండే. కానీ నా కొడుకుని ఇంత గొప్పగా చదివిస్తే, అవుట్ సోర్సింగ్ నౌకర్లో పనిచేస్తే ఎవరు పిల్లనిస్తలేరు, పెళ్ళి అయితే లేదంటే బాధ వేధిస్తున్నది. అందుకే ఈపీఎఫ్ పిఎఫ్తో పాటుగా ఆ కుటుంబంలో ఎవరికైనా వైద్యపరమైన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కుదరబెట్టుకుందామంటే ఇల్లు ఉండదు, అప్పు పుట్టదు వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి తప్పకుండా వాళ్ళకు హెల్త్ కార్డు ఇష్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ కంటే హెల్త్ కార్డు ఉందో. 3వది వీళ్ళకి ఏజెన్సీ జిఎస్టీ, వాళ్ళే బిచ్చగాళ్ళు కూడా వాళ్ళకు జిఎస్టీ 18%. నేను తప్పకుండా దీని మీద ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ఏ పార్టీలో ఉన్నా ఏ అధికారంలో కాదు. ఇవాళ కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మొగమాడ లేకుండా చెప్పాల్సి ఉంటాయి. నేను తప్పకుండా మా పార్టీ పరంగా, నేను కూడా వ్యక్తిగతంగా ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు ఈ సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది. సర్వీస్ సెక్టార్ కింద పనిచేసే ఉద్యోగులకి, వాళ్ళు మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళు ఇంకో రంగంలో పనిచేయవచ్చు, వాళ్ళ మీదకి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం అన్యాయమైంది. కలపడం, పేరుకైనా ఇంత జీతం ఉంటుంది, పేరుకి నీ బేసిక్ ఎంత అంటే గింత, గ్రాస్ ఎంత అంటే గింత, చేతికి ఎత్త అంటే గింత. ఎందుకు మాకు ఇచ్చే చక్కగా ఇస్తే మాకు 20,000 ఇస్తావా, 25,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, గట్ల ఇచ్చే ప్రయత్నం చేయ తప్ప ఈ జిఎస్టీ ఉండొద్దని చెప్పి నేను కూడా తప్పకుండా తెలియజేస్తా. అందులో ప్రైవేట్లో ఉండడం వేరు, కానీ ఇక్కడ వేరు. 4వది ఇవాళ రిక్రూట్మెంట్ చేసుకో తప్పట్లేదు, కానీ అవుట్ సోర్సింగ్ ఏ ఉద్యోగులు అయితే వాళ్ళ ఏజ్ దాటిపోయిందో, నువ్వు చేసిన 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే తీసేస్తే ఏదో పోతాం ఒకడికి. కానీ మా ఏజ్ బార్ అయిపోయిన తర్వాత 45 ఏళ్ళు దాటితే నువ్వు దేనికి అర్హత లేని తర్వాత నువ్వు తీసేస్తే దీనికి అలవాటు పడ్డ మేము, దీన్ని నమ్ముకొని బతికే మేము, నమ్ముకొని కుటుంబాన్ని పోషించని వాళ్ళకు మెరిట్ ప్రకారం తీసుకున్నామా లేదా, రోస్టర్ పాయింట్స్ పాటించడమా లేదా, రిజర్వేషన్ సిస్టమ్ ఉందా లేదా, ఏమైంది దాని గురించి లోతులోకి పోకుండా
వాళ్ళకు ఉద్యోగ భద్రత మాత్రం కల్పించాలనే డిమాండ్ 100% అవసరమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నాలుగోది ఏజెన్సీ. మేము చాలాసార్లు చెప్పినాం. నేను ఆర్థిక మంత్రి అప్పుడు కూడా ఈ ప్రతిపాదన పెట్టినా, మధ్యలో వీళ్ళు ఎందుకు ఇది కథ తీసేయక అని చెప్పి యుద్ధాలు పెడుతున్నప్పుడు చెప్పినాం. కానీ ఎందుకు ఇక టైం అయిపోయింది, ఇల్లు వచ్చినా. కానీ 100% ఇది ఈ ఏజెన్సీల వ్యవస్థ పోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ లేకపోతే వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ నుంచి నేరుగా డబ్బు అందుకుంటే వీళ్ళు ఉద్యోగులుగా ఉండే ఆస్కారం ఉంటుంది, కోర్టుకు పోయే ఆస్కారం ఉంటుంది అని చెప్పి వీళ్ళు మనకి చెప్తా ఉంటారు, మనకి సూత్రాలు చెప్తా ఉంటారు. నేను అంటున్నా, ఒకవేళ నీకు గంట భయం లీడర్జీలు భయపడే ఆస్కారం ఉంటే